రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్తీ మద్యం ఏర్లై పారుతుందని వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి ఎక్స్చేంజ్ కార్యాలయం దగ్గర అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్సాల భరత్ కుమార్, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడి ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మల్సాల భరత్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి టీడీపీ నాయకుల బెల్ట్ షాపులకే మద్యం వెళ్తుందని పేర్కొన్నారు. ఆ మద్యం తాగి మధ్యతరగతి వారు తమ ఆరోగ్యాలను కోల్పోతున్నారని అన్నారు. ఎప్పుడు జరగని విధంగా పరవాడలో మద్యం డిపో ఏర్పాటు చేసి కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా కూటమి నాయకులు ఎమ్మెల్యే కనుసనాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన గాలికి వదిలేసి కూటమి నాయకులకు ఉపాధి కల్పనలో నకిలీ మద్యం తయారు కేంద్రాలు, కుటీర పరిశ్రమలుగా అమర్చి రాష్ట్రమంతా సరఫరా చేస్తూ అక్రమ మార్గంలో ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని పేద ప్రజల ప్రాణాలతో చెలగాడుతూ మారుతున్నారని ఆరోపించారు. రన్ చేసి కల్తీ మద్యం లేకుండా ప్రికాషన్స్ తీసుకొని ఇవన్నీ జరిపించారు. కానీ ఇప్పుడు బెల్ట్ షాప్లను ఇవన్నీ పెట్టేసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళే నడిపించేసుకొని వాళ్ళే మద్యం కూడా తయారు చేసేసి వాళ్ళే అమ్మేసి. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏ విధంగానైతే నకిలీ మద్యం ఈ స్పూరియస్ లిక్కర్ ఉందో దీన్ని కూటమి నాయకుల యొక్క బినామీలు తయారు చేసి ఈ మద్యాన్ని పేద ప్రజల ఆరోగ్యాలని దెబ్బతింటున్నాయి ఈ మద్యం వల్ల. కాబట్టి మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఏ విధంగానైతే ఈ కల్తీ మద్యంతో, నకిలీ మద్యంతో పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారో దాదాపు 500 మంది ప్రాణాలు పోయాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా చాలా జిల్లాల్లో చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. వీటంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ బెల్ట్ షాపులను పెట్టించి వాళ్ళే పెట్టిస్తారు బెల్ట్ షాపులు. అదే కాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కల్తీ మద్యం ఒక ఫ్యాక్టరీలు పెట్టి డూప్లికేట్ లేబుల్స్తో ఈ కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా ఫస్ట్ తరలించి ఈ పేద ప్రజలు, అమాయక ప్రజలు ఏదంటే ఆ టైంకి తాగే వాళ్ళు వెళ్ళి ఆ మందు వస్తుందా లేదని చూసుకుంటారు, కానీ అది కల్తీదా నకిలీదా అని చూసుకునే గ్యాప్ ఉండదు. కాబట్టి ఈ బెల్ట్ షాపుల ద్వారా ముఖ్యంగా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేసి దాంతోపాటు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి షాపులన్నింటిలో కూడా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేము కోరుకునేది ఒకటే, తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ సిట్ విచారణ చేస్తానంటారు. ఎలాగూ దొరికిపోయారు. ఏ విధంగా జరుగుతుంది? లాస్ట్ 4-5 రోజుల నుంచి మీరు అందరూ చూస్తున్నారు వీడియోల్లో. కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని బ్రాండ్ లేబులింగ్ చేసి ఈ డూప్లికేట్ లేబుల్స్ వేసి సప్లై చేస్తున్నారు. వీటన్నిటిని చూసి దొరికిపోయారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి దొరికిపోయి ఇప్పుడు దీన్ని ఏదో విధంగా డైవర్షన్ చేయాలని చెప్పేసి సిట్ విచారణని కొత్తగా, సిట్ విచారణలు ఎవరుంటారో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ బినామీలే ఉంటారు. పెదబాబు చంద్రబాబు గారు, చిన్నబాబు లోకేష్ బాబు గారు టీమే ఆ సిట్ విచారణలో ఉంటుంది. ఇంతకుముందు 2-3 టీంలు ఏ విధంగా సిట్ విచారణ చేశారో చూసాం. కాబట్టి మేము కోరుకునేది సిట్ విచారణ ఎందుకు, మీరు సిబిఐ విచారణ చేయించండి. సిబిఐ విచారణ చేయించే దమ్ము మీకు లేదా? మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దీన్ని ఎక్కడికో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తానన్నారు. ఒక సిట్ విచారణ చేసి ఇంతమంది ప్రజలు చనిపోతున్నారు, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి సిబిఐ విచారణ జరిపించి దీన్ని అరికట్టాలని స్థానిక అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎక్సైజ్ ఆఫీస్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే సిఐ గారికి రిక్వెస్ట్ చేసి మేము ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో, ముఖ్యంగా మా మహిళా నాయకురాల ఆధ్వర్యంలో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పిలుస్తుందిరా కదిలిరా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కల్తీ మద్యం పిలుస్తుంది, నకిలీ సారా పిలుస్తుంది రా కదిలిరా అన్నటువంటి ఒక స్లోగన్తో ముందుకెళ్తున్నారు. చూస్తున్నాం గడిచిన సంవత్సరంన్నర నుంచి కూడా. వీళ్ళు చేసే పరిపాలన అంతా కూడా వీళ్ళే స్టార్ట్ చేస్తారు.
ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ వీళ్ళే చేయాలి కాబట్టి మీడియాని బంధించి సాక్షి మీడియా చేస్తున్నటువంటి సాక్షి మీడియా ఏ విధంగానైతే పైకి తీసుకొస్తుందో మళ్ళీ వీళ్ళు కూడా సాక్షి మీడియా మీద కూడా దాడులు చేసి విలేకరులను బెదిరించి వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలోనే ఇదంతా బయటకి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులోనే బయటకు వచ్చింది. మళ్ళీ వాళ్ళని కూడా బెదిరించేసి మళ్ళీ సాక్షి మీడియా మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. పేద ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో ఇవన్నీ ఆపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మా కార్యకర్తలు, ముఖ్యంగా మా మహిళా కార్యకర్తలు అందరూ కూడా దీన్ని అడ్డుకుని దీన్ని ఆపే వరకు కూడా ఈ పోరాటం జరిగిద్దని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి అన్యాయపు పనులు పేద ప్రజల్ని అన్యాయంగా అక్రమంగా చంపే విధంగా మీరు చేస్తున్నటువంటి కుట్రలు మానుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.